హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో సింపుల్గా క్విక్గా తయారయ్యే చిరోటీ స్వీట్ రెసిపీ నా స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను ఇలా సింపుల్గా చిరోటీస్ నా స్టైల్లో ఇలా చేస్తాను. ఇవి చేయడం చాలా తేలిక. దానికోసం ముందుగా మైదా ఒక 1.5 కప్ తీసుకోవాలి. తర్వాత ఉప్పు అందులో ఒక 1/8 టీ స్పూన్ తీసుకోవాలి. అలాగే ఇందులో నెయ్యి ఒక 5 టీ స్పూన్స్ తీసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ కలపాలి ఇందులో. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మెదుపుతూ గట్టిగా కలపాలి. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసి గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇవి ఒక 10 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుకోవాలి, మూత పెట్టేసి. ఈలోగా మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో 1 కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగరు వాటర్ కలుపుతూ చిక్కగా థిక్ సిరప్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. తీగ పాకంలాగా అవసరం లేదు, చికెన్ పాకం వస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ బాయిల్ అవుతుండగా ఒక 3 నుంచి 4 ఏలక్కాయలు ఇలా బ్రేక్ చేసి ఆ పౌడర్ని షుగర్ సిరప్లో వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ దగ్గర పడిన తర్వాత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, షుగర్ సిరప్ బాగా చిక్కబడింది. ఇలాగా చికెన్ పాకంలాగా, మరీ అంత తీగ అవసరం లేదు. ఇలా థిక్గా వచ్చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలాగా మనం చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు ఈ మైదా డో ఉంది కదండి, తీసుకొని 3 పార్ట్స్ లాగా చేసుకోవాలి, ఈక్వల్ పార్ట్స్. తర్వాత వాటిని చపాతీలాగా, పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా 3 చపాతీలు ఒకే సైజులో మనం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీ మీద ఫస్ట్ గీ వేసి స్ప్రెడ్ చేశాక దాని మీద మైదా జల్లాలి. తర్వాత దానిపైన ఇంకో చపాతీ పెట్టి మళ్ళీ నెయ్యి రాసి మళ్ళీ మైదా పిండి జల్లాలి. తర్వాత మూడో చపాతీ కూడా పెట్టి నెయ్యి రాసి మళ్ళీ మైదా పిండి జల్లాలి. తర్వాత రోల్ లాగా చుట్టుకోవాలి.
ఇలా రోల్ మొత్తం ఇలా జాగ్రత్తగా టైట్‌గా రోల్ చేయాలి. ఇలా ఇలా మెల్లగా చేసి ఒక పెద్ద రోల్‌లా చేసిన తర్వాత 1 ఇంచ్ వెడల్పుతో నైఫ్‌తో కట్ చేసుకోవాలి ముక్కల్లాగా. ఈ రోల్‌కి 12 పీసెస్ అవుతున్నాయి కరెక్ట్‌గా. ఇప్పుడు ఒక్కో పీస్ ఇలా తీసుకొని చేత్తో ప్రెస్ చేసి రోలర్‌తో మెల్లగా రోల్ చేయాలి. చిన్న సైజు పూరీల్లాగా మందంగా ఒత్తుకోవాలి. వీటిని చిరోటీస్ అంటారు. ఇలా అన్నీ గూడా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్న చిరోటీస్ ఇందులో వేసి ఎర్రగా వేపుకోవాలి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేస్తూ అన్నీ ఎర్రగా వేపుకొని పక్కకి తీసుకోవాలి. చూసారా? ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత తీసుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ ఉంచుకున్నాం కదండీ ముందే. దాంట్లో ఈ చిరోటీస్ వేసి డిప్ చేసి ఉంచేయాలి. ఒక 2-5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ చిరోటీస్ నానేలోగా మనం రెండో బ్యాచ్ చిరోటీస్ కూడా వేపుకుందాం. సేమ్ అదే ప్రొసీజర్‌లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చిరోటీస్. ఇప్పుడు ఇవి చిరోటీస్ నానబెట్టిన షుగర్ సిరప్‌లో నానబెట్టాం కదండీ! అవి బాగా సోక్ అయ్యాయి. చక్కగా పీల్చుకున్నాయి షుగర్‌ని. తీసి వేరే ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా, క్విక్‌గా తయారయ్యే స్వీట్ రెసిపీ చిరోటీస్ రెడీ అయిపోయాయండి. చక్కగా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని హ్యాపీగా స్వీట్ తినొచ్చు. చూసారా? బ్రేక్ చేస్తే పైన ఎంత క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. మధ్యలో మిడిల్‌లో పైనంతా క్రిస్పీగా వెరీ వెరీ టేస్టీగా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. Thank you for watching. Please do like, share and subscribe my channel.